హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎక్స్ట్రా. ఈరోజు అమ్మవారికి శారీ ఎలా డ్రేపింగ్ చేయాలో చూద్దాం. శారీ మొత్తం ఓపెన్ చేశాక ఒక సైడ్ నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూసా ఇక్కడ వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్ నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ప్రిల్స్ అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రిల్స్ మొత్తం పెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్ని ప్రిల్స్ పెట్టుకున్నాక వాటికి క్లిప్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగిలిన శారీ కూడా కొన్ని ప్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత వాటికి కూడా క్లిప్స్ పెట్టుకోవాలి. కొంగు కోసం కొంచెం పార్ట్ వదిలేసి మిగతా దానికి ప్రిల్స్ పెట్టి క్లిప్స్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు కొంగు పార్ట్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ప్రిల్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ప్రిల్స్ కూడా కదలకుండా క్లిప్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీట తీసుకోవాలి. దాని మీద ఒక క్లాత్ పరవాలి. ఒక తాంబారం లాంటి దాంట్లో కొన్ని బియ్యం తీసుకొని ఆ క్లాత్ మీద పెట్టాలి. దాని మీద ఒక చెంబు లాంటిది పెట్టి దాంట్లో కూడా బియ్యం పోయాలి. దాని మీద ఇంకో చెంబు పెట్టి అందులో కూడా బియ్యం పోసాము కదలకుండా ఉండడానికి. నెక్స్ట్ ఆ చెంబు మీద మామిడి ఆకులు పెట్టాలి. తర్వాత అమ్మవారి ఫేస్ని పెట్టడానికి ఒక కొబ్బరికాయ తీసుకొని అమ్మవారి ఫేస్ని ఆ కొబ్బరికాయకి కట్టాము. ఈ అమ్మవారి ఫేస్ని ఆ చెంబు మీద పెట్టుకోవాలి. హ్యాండ్స్ కోసమని నేను కోలాటం స్టిక్స్ని తీసుకున్నాను. కోలాటం స్టిక్స్ లేకపోతే స్కేల్ అన్నా ఏదైనా స్టిక్ అన్నా పెట్టుకోవచ్చు. ఫస్ట్లో మనం ప్రిల్స్ పెట్టుకున్న శారీని ఇప్పుడు వెనకాల నుంచి ముందుకు తీసుకొని ముందు జాయిన్ చేసుకోవాలి. కొంగును కూడా ముందుకు తీసుకొని చున్నీలాగా పెట్టాలి. చున్నీలాగా పెట్టాక ఫస్ట్ మనం పెట్టుకున్న క్లిప్స్ని తీసేయాలి. నెక్స్ట్ కిందున్న ఫ్రిల్స్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్స్ కనపడుతున్నాయి కదా, అవి కనపడకుండా కొంగుతో కవర్ చేయాలి. నెక్స్ట్ మొత్తం సెట్ చేసుకున్నాక వడ్డానం పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించాలి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.